రైట్ యామిని గారు, ఇక ముందు బడ్జెట్ ఉంది. బడ్జెట్ విషయానికి వద్దాం ఒకసారి. సో గతంలో పక్కన పెడితే ఇప్పుడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి. ఈసారి మరి సహజంగానే ఎక్స్పెక్ట్ చేస్తారు ఈసారి ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పేసి. మీరైతే ఏం చెప్తారు? ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫలిస్తాయంటారా? ఖచ్చితంగా అండి. కూటమి ప్రభుత్వం రావడానికి ముందే, అంటే ఎన్నికలకి ముందే 3 పార్టీలు కూడా కూర్చొని అసలు రాష్ట్రము వాస్తవ పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు అనుకోండి, రాష్ట్ర అభివృద్ధికి జరగాల్సినటువంటి ఏ ఏ చర్యలు తీసుకోవాలనేది ఎన్నికలకు ముందే మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము అదృష్టవశాత్తు ప్రజలు అనుకున్నట్టుగా వారు ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం, గడిచిన నెల రోజుల లోపల ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పలుమార్లు వెళ్ళడము, ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని, వివిధ శాఖల కేంద్ర మంత్రుల్ని కలవడము, ఇప్పటివరకు కొన్ని రిఫైనరీ గురించి అని, అలాగే నేషనల్ హైవేస్ గురించి అని కొన్ని ప్రతిపాదనలు కూడా చేయడము, దానికి వెంటనే కేంద్రం స్పందించి సానుకూలంగా స్పందించడం జరిగింది. చర్యలు కూడా ప్రారంభమైనాయి. రెండోది, నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎంపీలతో, అక్కడ ఉన్నటువంటి ఎంపీలతో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే పార్లమెంటు మొదలవబోతోంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర శాఖలకు చాలా మటుకు సంక్షేమ పథకాలు, అలాగే స్పెషల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా కేంద్ర బడ్జెట్ అధికంగా వస్తూ ఉంటుంది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఆ కోఆర్డినేషన్, సమన్వయం లేక రాష్ట్ర ప్రభుత్వము చాలా మటుకు ఇచ్చిన నిధులని దుర్వినియోగం చేసి దారి మళ్లింపు వచ్చింది. నిన్న మీరు పేపర్ బ్యానర్లో చూస్తే 11,000 కోట్లు జల్ జీవన్ మిషన్కి ఇస్తే దాంట్లో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా 2,500 కోట్లు కూడా పూర్తిగా చేయలేకపోయింది. అలాగే 1,600 కోట్లతోటి లక్షకు పైగా జనాభా ఉన్న చోట అమృత పథకం ఇస్తే దానిలోంచి దారి మళ్ళించింది. ఇట్లాగా చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కూటమి నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు, వారందరూ కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వ ఆయా శాఖలతోటి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర శాఖలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి శాఖలో కూడా కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనే దానికి ఒక ప్రణాళిక వేశారు. కేంద్రం కూడా సిద్ధంగా ఉంది. నరేంద్ర మోదీ గారు ఒకటే మాట చెప్పారు, దేశం శరీరం అయితే రాష్ట్రాలు శరీర భాగాలు, ఈ శరీరం బాగుండాలంటే శరీర భాగాలు బాగుండాలి, దేశం బాగుండాలంటే రాష్ట్రాలు బాగుండాలని వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్కి కేంద్రం కూడా కట్టుబడి ఉంది. ఓకే అండి.